రథసప్తమి రోజు చిక్కుడుకాయ రథం చేసుకోవడానికి 7 చిక్కుడుకాయలు తీసుకోవాలి. ఎక్కడా మచ్చలు ఉండకూడదు. అలాగే పెద్ద గింజలు ఉన్నట్లయితే మనకి రథం అనేది చక్కగా కదలకుండా కుదురుతుంది. అందుకోసం టూత్ పిక్స్ కానీ అగరబత్తి పుల్లల్ని కానీ సమానంగా కట్ చేసుకోవాలి. ముందుగా 2 చిక్కుడుకాయలని రథం కింది భాగం రెడీ చేసుకోవడానికి ఉపయోగించాలి. 2 చిక్కుడుకాయలకి గింజల్లో మన పుల్లల్ని పెట్టినట్లయితే అస్సలు రథం అనేది కదలదండి. 2 చిక్కుడుకాయలతో రథం కింది భాగాన్ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు రథం మధ్య భాగం కోసం 4 పుల్లల్ని 4 పక్కల ఇలా చూపిస్తున్న విధంగా పెట్టుకోవాలి. 4 పక్కల పుల్లల్ని పెట్టిన తర్వాత వీటిపైన మళ్ళీ 2 చిక్కుడుకాయలని రథం మధ్య భాగం కోసం సిద్ధం చేసుకోవాలండి. ఆ తర్వాత 3 చిక్కుడుకాయలని కలిపి చిన్న పుల్లతో ఇలా జత చేసుకోవాలి. ఈ 3 చిక్కుడుకాయలని మన త్రిభుజాకారంలో రథం పై భాగాన్ని గోపురంగా రెడీ చేసుకోవాలండి. 2 చిక్కుడుకాయలని వెనకాల పక్క ఇలా పుల్లతో పెట్టేసి 1 చిక్కుడుకాయని రథానికి ముందు భాగంగా ఒకటిగా పెట్టుకోవాలి. ఇలా చేసినట్లయితే రథం అస్సలు కదలకుండా చాలా చక్కగా కుదురుతుందండి. పసుపు కుంకుమ గంధాలతో రథాన్ని రెడీ చేసుకుని పూజ చేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.